26 అనగా మనకు గుర్తొచ్చేది భారత రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషనల్ డే. 1949 1949 నవంబర్ 26న నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అయితే భారత రాజ్యాంగాన్ని 1949లో ఆమోదించినప్పటికీ మనం సెలబ్రేషన్స్ అనేవి జరుపుకునే వాళ్ళం కాదు. 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజునే మనం సంవిధాన దివాస్ అనే పేరుతోటే ఈ కాన్స్టిట్యూషనల్ డేని జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇలా 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం మేరకు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా కాలేజెస్, స్కూల్స్ లో కూడా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత పార్లమెంటు ఉభయ సభలు కూడా మన పార్లమెంట్ లో సమావేశం కావడం కూడా జరిగింది. ఇక ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు మనకి ఎలాంటి విశ్వాసం, అదేవిధంగా పకడ్బందీ అయినటువంటి విధానం అందించిందంటే మనకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని అందిస్తూ ఉంది భారత రాజ్యాంగం. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అందించింది. అదేవిధంగా మనకి ప్రాథమిక విధులను కూడా మన భారత పౌరులకు ఉండాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది. భారత రాజ్యాంగానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఫ్లెక్సిబిలిటీ అంటే రాజ్యాంగానికి కాలానికి అనుగుణంగా మార్చుకునేదానికి భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి 368వ ఆర్టికల్ మనకి అవకాశాన్ని ఇస్తుంది. ఇలా అవకాశం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగం చెక్కు చెదరని విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంది. ఇక ఈ రాజ్యాంగం యొక్క చరిత్రను మనం పరిశీలించాలి. భారతదేశం యొక్క హిస్టరీని చూడాలి మనం. అంటే భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, ఎలా రాసుకున్నాం, ఈ విషయాలను కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ వాళ్ళని మనం అడగడం, దానికి వ్యతిరేకంగా వాళ్ళు మీరు పరిపాలించబడాలి, మేము పాలించాలని చెప్పేసి వాళ్ళు అనడం, ఆ రోజుల్లో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి మూమెంటు జాతీయ ఉద్యమం. ఈ జాతీయోద్యమంకే నేషనల్ మూవ్మెంట్ అని పేరు. ఇలా జాతీయోద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మనకి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885లో ఏర్పడింది. జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ ఏదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే జాతీయోద్యమం జరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కావాలని, మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి బ్రిటిష్ వారిని డిమాండ్ చేయడం, ఆ డిమాండ్ను అంగీకరించినటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి మీకు ఇన్ని వర్గాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నాయి కాబట్టి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పరిపాలించే సత్తా ఉందని చెప్పేసి వాళ్ళు సవాల్ విసరడం జరిగింది. ఆనాటి బ్రిటిష్ అధికారి అయినటువంటి లార్డ్ బిర్కెన్ హెడ్ ఈయన ఆనాటి బ్రిటిష్ అధికారి ఒక సవాల్ విసిరాడు. మీకు సత్తా ఉంటే ఒక రాజ్యాంగాన్ని రాసి చూపించండి. ఆ సవాల్ను స్వీకరించినటువంటి ఐఎన్సీలోని ప్రధాన వ్యక్తి ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. ఈయనతో పాటు మరొక 8 మంది సభ్యులు కూడా ఈయనకి సహకరించడం జరిగింది. ఈయన వాళ్ళ సవాల్కి ఎదురుండి నిలబడి వాళ్ళ సవాల్ని స్వీకరించి ఒక గొప్ప నమూనా రాజ్యాంగాన్ని రాసి వాళ్ళకి అందించడం జరిగింది. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఏమంటారు? నెహ్రూ రిపోర్ట్ లేదా తొలి రాజ్యాంగ నమూనా లేదా మోడల్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. మోతీలాల్ నెహ్రూ రాసినటువంటి ఈ రిపోర్ట్ ఇది 1928లో రాయబడింది. 1928 సంవత్సరంలో ఈ నమూనా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇక ఆ తర్వాత 1931లో ఐఎన్సి సమావేశం కరాచీ పట్టణంలో జరిగింది. కరాచీ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. ఈ కరాచీ పట్టణంలో జరిగినటువంటి ఈ కరాచీ తీర్మానంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
నెహ్రూ రిపోర్టు, కరాచీ తీర్మానం కొన్ని విషయాల మీద ఒకే విధంగా ఉన్నాయి. అవి ఏంటంటే భారత రాజ్యాంగానికి సార్వత్రిక సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండాలి. వయోజన ఓటు హక్కు ఉండాలి భారత రాజ్యాంగంలో. అదేవిధంగా స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వ హక్కులు ఉండాలి. స్వేచ్ఛ సమానత్వ హక్కులు ఉండాలి. అదేవిధంగా మైనారిటీలకు రక్షణ కల్పించాలి. మైనారిటీలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ నెహ్రూ రిపోర్టు, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క కరాచీ తీర్మానం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్యారలర్ గా ఈ విషయాల మీద ఈ నెహ్రూ రిపోర్టు, కరాచీ తీర్మానం తీర్మానించడం జరిగింది. ఇక 1931లో మన మహాత్మా గాంధీ గారు తన యంగ్ ఇండియా అనే పత్రికలో నేను భారత రాజ్యాంగం ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండాలి, స్వేచ్ఛాయుతమైన హక్కులు ఉండాలి, మైనార్టీలకు రక్షణ ఉండాలి, దాంతోపాటు అంటరానితనం అనేది ఉండకూడదు. అంటరానితనం అంటే అన్టచబిలిటీ, వివక్షత, ఎట్టి పరిస్థితుల్లోనూ అంటరానితనం అనేది ఉండకూడదు. అదేవిధంగా మత్తు పదార్థాలకు అవకాశం ఉండకూడదు. మత్తు పదార్థాలకు ఈ రాజ్యాంగంలో అవకాశం ఉండకూడదు. ఇలాంటి రాజ్యాంగాన్ని నేను కోరుకుంటానని చెప్పేసి మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా అనే పత్రికలో కూడా తెలియజేయడం జరిగింది. ఇక భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు భారతదేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి భావించినటువంటి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం, మా సహాయంతో మీరు భారత రాజ్యాంగాన్ని రాసుకోండి, దానికోసం మేము ఒక క్యాబినెట్ మిషన్ని, ఏంటది క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ అంటే ఆనాటి బ్రిటిష్ మంత్రి మండలిలోని సభ్యులతో ఏర్పడింది కాబట్టి దీన్ని క్యాబినెట్ మిషన్ అంటారు. వారు ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఫ్రెడరిక్ లారెన్స్. క్యాబినెట్ మిషన్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఫ్రెడరిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. మూడో వ్యక్తి ఎవరంటే ఏవి అలెగ్జాండర్. ఇలా ఈ ముగ్గురు వచ్చేసి భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని గమనించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకి ఈ రాజ్యాంగాన్ని మీరు అమల్లోకి తెచ్చుకోవాలంటే మీరు ఒక కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. అదే రాజ్యాంగ సభ. దీన్ని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటారు. ఈ రాజ్యాంగ సభ అనేది ఏ కొద్ది మందితో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అందరూ ఉండే విధంగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వడం. ఈ కేబినెట్ మిషన్ యొక్క సూచన మేరకు మన వాళ్ళు 1946 జులై నెలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు లేకపోయినా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి ఎంపికయ్యే విధంగా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇలా 1946 జులైలో ఈ రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగితే మొత్తం 389 మంది ఎంపికయ్యారు. ఎంతమంది? 389 మంది ఈ రాజ్యాంగ సభ లేదా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగింది. ఈ 389 మందిలో 292 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి, అదేవిధంగా ఒక 93 మంది మన స్వదేశీ సంస్థల నుంచి, ఒక 4 వ్యక్తులు వచ్చేసి వీళ్ళు ఈ బ్రిటిష్ పాలిత కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి. కేంద్ర పాలిత ప్రాంతాలంటే ఆ రోజు ఢిల్లీ, కుచ్బీహార్, బెల్చిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి ఒక 4 ఎంపిక కావడం జరిగింది. అంటే మొత్తం 389 మంది తోటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎస్సీలు 26 మంది, ఎస్సీ వర్గం నుంచి 26 మంది, ఉమెన్స్ మహిళలు వచ్చేసి ఒక 15 మంది కూడా ఎంపిక కావడం జరిగింది రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభకి. ఈ రాజ్యాంగ సభ యొక్క మొట్టమొదటి సమావేశం 1949 డిసెంబర్ 9న జరిగింది. ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. 1946 డిసెంబర్ 9న జరిగింది. ఎన్నికలు వచ్చేసి జూలై నెలలో జరిగితే మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు వ్యవహరించారు. ఇంకా డిసెంబర్ 11న ఈ రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడిగా
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఎంపిక కావడం జరిగింది. ఇక డిసెంబర్ 13న మూడవ సమావేశంలో మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆశయాలు లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆశయాలు లక్ష్యాలంటే ఆనాటికే ఉన్నటువంటి 40 కోట్ల మంది ప్రజల యొక్క ఆశయాలు లక్ష్యాలు రాజ్యాంగ పరిషత్ ముందున్నాయి. అందరికీ అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రాయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9. రెండవ సమావేశం డిసెంబర్ 11. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడు. మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచిదానంద సిన్హా గారు. ఇంకా మూడవ సమావేశం 13వ తేదీ జరిగింది. దాంట్లో ఆశయాలు లక్ష్యాల తీర్మానాన్ని డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 389 మంది సభ్యులతో ఏర్పడినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తర్వాత కాలంలో పాకిస్తాన్ అనే ఒక కొత్త రాజ్యం ఏర్పడడం వల్ల 14, అదేవిధంగా 8 1947న ఒక పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా 389 మందిలో ఒక 90 మంది, ఎంతమంది 90 మంది పాకిస్తాన్ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది మనకి 299 మంది. ఈ 299 మంది నుంచి మనం ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ముసాయిదా కమిటీ అంటే భారత రాజ్యాంగ రచనా కమిటీ, దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా పిలుస్తారు. ఇలా రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా ఈ డ్రాఫ్టింగ్ కమిటీని మొత్తం 1+6 7 మంది సభ్యులతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభలో డిసెంబర్ 13న ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మన జవహర్లాల్ నెహ్రూ గారు. ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ గారు 1946 డిసెంబర్ 13వ తేదీ మూడవ సమావేశంలో. ఇలా మొత్తం 299 మందిలో ముసాయిదా కమిటీని 1+6 ఒక చైర్మన్ 6 మంది సభ్యులతోటే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన పాత్ర పోసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. దాంట్లో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా గోపాలస్వామి అయ్యంగార్. రెండవ వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. మూడవ వ్యక్తి కేఎం మున్సి. నాలుగవ వ్యక్తి సయ్యద్ సాదుల్లా. ఐదవ వ్యక్తి బిఎల్ మిట్టల్. ఆరో వ్యక్తి డిపి ఖైతాన్. మొత్తం ఎంతమంది? 6 సభ్యులు ఉన్నారు, ఒక చైర్మన్ ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సభ్యులు వీళ్ళు 6. ఇలా 6 పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి, సయ్యద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపి ఖైతాన్. మిట్టల్ చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చారంటే మాధవరావు వచ్చారు. ఎన్ మాధవరావు. మిట్టల్ మాధవరావు. అదేవిధంగా ఖైతాన్ ప్లేస్ లో ఎవరు వచ్చారంటే టిటి కృష్ణమాచారి. ఇలా 7 మంది సభ్యులతో మొత్తం 7 మంది సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ రాజ్యాలను పరిశీలించింది, ఎలాంటి అంశాలను మన కోసం తీసుకుంది, ఎలాంటి రాజ్యాంగాన్ని ఆమోదించి రాజ్యాంగ పరిషత్తులో మనం ఆమోదించుకున్నాం, ముసాయిదా కమిటీలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.